గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో దీనిపైన చర్చించి కౌన్సిల్లో దీనిపైన చర్చించి ఈగల్ అనే సంస్థని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే డ్రగ్స్ ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నియంత్రించి అడ్డుకట్ట వేయడంలో 90% ఈ డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సఫలీకృతమైంది. ఈ డ్రగ్స్ విషయంలో చాలా స్పష్టంగా కేటీఆర్ దానితో పాటు అనే సాన్నిహిత్యులు అనేక సందర్భాల్లో గతంలో కూడా దీపావళి ముందు రోజు ఒక ఫామ్ హౌస్ లో రేడ్ చేస్తే కేటీఆర్ బామ్మర్ది ఆ రోజు డ్రగ్స్ పాజిటివ్ గా టెస్ట్ చేస్తే డ్రగ్స్ పాజిటివ్ గా రావడం జరిగింది. దాని తర్వాత దానిపైన ఆరోపణలు చేసి నువ్వు నీ కుటుంబ సభ్యులు ఈ డ్రగ్ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బుకాయించిన కేటీఆర్ దాని తర్వాత ఇదే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లో కూడా కేదార్ అని ఒక కేసు విషయంలో ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత హీరోయిన్స్ విషయంలో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్ పార్టీస్ విషయంలో కూడా ఈ రోహిత్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. ఈ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి కేసీఆర్ కి సాన్నిహిత్యుడిగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసులలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి. అనేక సందర్భాల్లో కేటీఆర్ కూడా ప్రస్తావించిండు, పైలట్ రోహిత్ రెడ్డి నాకు సన్నిహితుడు, రోహిత్ రెడ్డితోటి మేమే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మేమే ఆయనని ముందు పెట్టి ఈ మొత్తం కూడా గుట్టురట్టు చేస్తామని చెప్పిండు. ఆ రోజు 30కి పైగా రోజులు పైలట్ రోహిత్ రెడ్డిని స్వయాన కేటీఆర్ ఇంట్లోనే ఎమ్మెల్యే కొనుగోలు కేసు తర్వాత దాచిపెట్టడం జరిగింది, అక్కడనే పెట్టుకోవడం జరిగింది. ఇవాళ కేటీఆర్ ని కూడా సూటిగా ఆరోపిస్తున్నా, నీ పార్టీ వ్యక్తులు ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక సిగ్గు శరం లేకుండా నువ్వు డ్రగ్స్ ని ప్రోత్సహించి నీకు సాన్నిధ్యంగా ఉన్న వ్యక్తులు మీ పార్టీలో ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా డ్రగ్స్ ని సేవిస్తున్నారంటే ఇటువంటి వ్యక్తుల్ని నువ్వు వెంట పెట్టుకొని తిరుగుతున్నావంటే నువ్వు కూడా ఈ యొక్క డ్రగ్ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నావు.